ట్రెడిషనల్ వంటకాలైనా కాంటినెంటల్ వంటకాలైనా ట్రెండింగ్ వంటకాలైనా ఎటువంటి వంటలైనా అండి సరికొత్త రెసిపీస్ అయితే చాలు మీరు ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం చేయొచ్చు. అయితే ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇట్స్ వెరీ సింపుల్. 8008054321 ఈ నంబర్ కి మీ సిగ్నేచర్ డిషెస్ ని వాట్సాప్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. రవలి గారు వచ్చేసారు జియాగూడ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ రవలి గారు. హాయ్ శ్రీ గారు. మరి రారండోయ్ వంటలు చేద్దాంకి వెల్కమ్. థ్యాంక్ యూ. ఇవాళ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు చెప్పండి. స్వీట్ విత్ గోవా రెసిపీ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలి. జాంపండి తురుము, పాలు, నెయ్యి, చక్కెర, రవ్వ, డ్రై ఫ్రూట్స్, ఇలాచి, రంగు. సో చెప్పండి ఏం చేయాలి మరి స్వీట్ తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ప్రాసెస్? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే. ముందుగా నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఓకే. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన కొంచెం హీట్ ఎక్కాలి కదా? ఎస్ అండి. సో ఈలో ప్రోలి గారు చెప్పండి మీ ఫ్యామిలీ గురించి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అలాగే మీకు పిల్లలు? బిజినెస్ చేస్తారండి, 2 పిల్లలు. సో ఏం చదువుకుంటున్నారు మీ పిల్లలు? పిల్లలు వచ్చేసి కరోనా ఉందని 2 years లో వేద్దాం అనుకున్నాను. పోయిన ఇయర్ కరోనా ఉంది కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకి ట్యూషన్స్ అవి చెప్పడం జరుగుతుంది. మీరే చెప్తున్నారు ట్యూషన్స్? నేనే చెప్తున్నాను ట్యూషన్. మా హస్బెండ్ బాగా చూసుకుంటారు. మంచి లైఫ్ ఉంది నాకు. ఆఫ్టర్ నా మ్యారేజ్ తర్వాత స్టడీ చేయించాడు. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. వేడెక్కిందండి ఇప్పుడు నెయ్యి. ఇందులో ఇవి డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకున్నాను. ఫ్రై చేసుకున్నాను. సో ఇంకా అండి మీ హస్బెండ్ గురించి చెప్పారు, పిల్లల గురించి చెప్పారు, అలాగే మీ గురించి కూడా చెప్పండి. మీరేం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ప్రెసెంట్ ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేను LLB కంప్లీట్ అయింది. సూపర్. సో ఎలాంటి కేసెస్ డీల్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? ఎనీ కేసు చేయాలి కదండి, లాయర్ అంటే కొంతమంది పర్టికులర్ గా కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా. అంటే మాకు ఇంకా అంత ఐడియా లేదు కదా, ప్రాక్టీస్ కాబట్టి సీనియర్స్ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ సీనియర్స్ దగ్గర ఇప్పుడైతే ప్రాక్టీస్ కి వెళ్ళాము. కరోనా స్టార్ట్ అయింది, అలా లాక్డౌన్ అయింది. ఇంకా కేసెస్ ఏం నడవట్లేదని చెప్పారు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటాం. బట్ వన్స్ కరోనా అయిపోయిన తర్వాత ఐ థింక్ కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ ఓవర్లోడ్ ఆఫ్ కేసెస్ ఉంటాయేమో కదా? చాలా ఉంటాయి. ఇప్పుడు వెహికల్స్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. ట్రూ. సో అలా ఐ థింక్ తర్వాత ఓవర్ టైరింగ్ ఉంటదేమో అందరికి, స్పెషల్ గా లాయర్స్ కి. సో LLBకి ముందు ఏం చదువుకున్నారంటే వాట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంపీసీ చేశాను. ఎంపీసీ మంచి కలర్లోకి వచ్చాయి, పక్కకి తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు జాంపండు తురిమేసామండి. ఓకే. ఈ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేస్తాం. ఏ రంగు రావాలి? గోల్డిష్ రావాలి. ఆల్రెడీ జాంపండు తురుము చేసుకొని పెట్టుకున్నామండి. రవలి గారు ఇప్పుడు చెప్పండి మీకు లాయర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు మనం గర్ల్స్ కాబట్టి మనకేం తెలియదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాము, సొసైటీలో ఏం జరుగుతుందో తెలియదు. మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి, అందుకనేసి నాలెడ్జ్ కోసం చేస్తాను. నాలెడ్జ్ మనకు పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ప్రెస్టేషన్ మంచిగా ఉండాలని. సో ఇంకా మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు ఖాళీగా ఉన్నప్పుడు? ఖాళీగా ఉన్నప్పుడు జిమ్కి వెళ్తాను. వర్కౌటా? ఫిట్నెస్ ఫ్రీకా మీరు? ఏం చేస్తారు జిమ్కి వెళ్ళి వర్కౌట్? జస్ట్ అవి చేస్తాను. ఇంకా డాన్స్ క్లాస్కి వెళ్తాను. డాన్స్ అంటే చాలా ఇష్టం. క్లాసికల్ వెస్టర్న్? వెస్టర్న్ ఎక్కువ చూస్తాను. ఈ మధ్య చాలా మంది ఎంతూజియాస్టిక్ డాన్సర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు యాక్చువల్లీ మా షోలో.
మేము కూడా స్టార్ మైల్కి వెళ్దామని చాలా ప్రాక్టీస్ చాలా చేసాము, ఆహా, కానీ మాకు రాలేదు, రాలేదు ఆపర్చునిటీ, అవకాశం రాలేదు. ఎదురు చూస్తున్నాం. వస్తే వెళ్ళి డాన్స్ చేయండి హ్యాపీగా. చాలా ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసాం కదా, డెఫినెట్లీ. అదే అండి, నేను కూడా ఈ మధ్య డాన్సర్స్ చేసినప్పుడంతా నేను బాధపడుతున్నాను, అరే ఇక్కడ ఎలా హౌ టు యూనో అకామిడేట్ దిస్ థింగ్, డాన్స్ చేయడం అనేది నేను కూడా ఆలోచిస్తున్నా. బట్ అదే అండి, మీలాంటి టాలెంటెడ్ డాన్సర్స్ చాలా మంది వస్తున్నారు. పాటలు అయితే పాడించగలను కానీ డాన్స్ కష్టం. వచ్చా పాటలు డాన్స్ తో పాటు? పాటలు అంటే నేను అసలు వచ్చిందా గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఫాల్స్ వస్తుంది. సో డాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారండి మీరు? నేను స్కూల్ లెవెల్ నుంచి అప్పటి నుంచి డాన్సరా? చాలా. మీకు అన్నిటికన్నా డాన్సర్ అవ్వడమే బాగా ఇష్టం. ఎప్పుడు ప్రొఫెషనల్ డాన్సర్ అవ్వాలని ట్రై చేయలేదా? ట్రై చేయలేదండి. బికాస్ డాన్స్ అనే పేరెత్తుతుంటేనే ఫుల్ ఎక్సైటెడ్, ఆనందం కనిపిస్తుంది ఫేస్ లో. సాంగ్స్ వినడం, మూవీ చూడడం అలాంటివి ఏం అలవాట్లేదు. ఓన్లీ ఇట్లా డాన్స్ చేస్తున్నానంటే పర్ఫెక్ట్ గా సాంగ్స్ వినడం అలా. ఇప్పుడు కొంచెం ఇందులో యాడ్ చేసుకున్నాను షుగర్. ఓకే, షూర్. మనకు కావాల్సినంత తీసుకోవాలి. షుగర్ మిక్స్ అయిన తర్వాత కొంచెం రవ్వ యాడ్ చేసుకున్నాం. ఏం రవ్వ అండి ఇది? బొంబాయి రవ్వ అండి. సో ఇంకా మీ ఫేవరెట్ హీరో ఎవరో, మీ ఫేవరెట్ డాన్సర్ ఎవరని అడుగుదాం అనుకున్నాను. ఉన్న హీరోస్ లో మీకు అందరికన్నా ఎవరు డాన్స్ బాగా అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు డాన్స్ అంటే ఇష్టం. డాన్స్ అంటే అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు అంటే డాన్స్ పెద్దగా అంటే ఎవరు ఇష్టం ఉండదు. మా ఆయననే నాకు హీరో అనుకుని ఫీల్ అవుతాను. నాకు అల్లు అర్జున్ గారు డాన్స్, ఎన్టీఆర్ గారు డాన్స్ అంటే బాగా ఇష్టం. అవునా అండి. కొద్దిగా ఉడికించుదామండి, ప్యాన్లో మూత పెట్టుకుంటాం. 5 minutes. రవ్వ బాగా ఉడకాలి కదా, రవ్వ ఫ్లేవర్. సో చాలా మంది మీలాగే కూడా లాయర్ అవ్వాలని ఆస్పిరేషన్ తో ఉంటారు కదా, Yes, ma'am. చాలా మంది అమ్మాయిలు చదువుకోవాలి అని. సో వాళ్ళు ఏం చదువుకోవాలి, ఎలా లాయర్ అవ్వాలి చెప్పండి. లా సెట్ ఉంటుందండి ఫస్ట్, ఇంటర్ తర్వాత. ఇంటర్ బేసిక్ మీద చేయొచ్చు, డిగ్రీ బేసిక్ మీద చేయొచ్చు. డిగ్రీ బేసిక్ మీద వచ్చేసి 3 years, ఇంటర్ బేసిక్ మీద వచ్చి 5 years. లా సెట్ రాస్తే మనకు సీట్ వస్తుంది. సీట్ వచ్చేస్తుంది. తర్వాత లాయర్ అయిపోవచ్చు, ప్రాక్టీస్ స్టార్ట్. డెఫినెట్లీ 5 years చేస్తే లాయరే కదా, అడ్వకేట్ కావడానికి ట్రై చేయాలి ఇంకా మనం. అలా ఒకసారి చూసుకుందామండి. చూడండి, అవి అయిపోయింది. ఓకే. అంతలోపు 2 ఇలాచీలు మనం ఫ్లేవర్ కోసం వేసుకున్నాము, దంచుకోవాలి. ఓకే. ఇలాచి పొడి వేసుకున్నాం. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, దంచి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్కి. ఓకే. సో ఇంతకీ స్వీట్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు? మీరే ఓన్ గా గావాతో ట్రై చేస్తారా, లేకపోతే ఓన్ గా గావాతో ట్రై చేస్తారా? ఎందులో వెరైటీ ఉండాలి కదా, షోకి వస్తున్నాం అనేసి అయినా కానీ వెరైటీ ఉండాలనేసి. ఓహో, సో షో కోసమే కొత్త రెసిపీ పరిచయం చేయాలని ట్రై చేస్తారండి. అందరు నార్మల్ గా చేసుకుంటారు కదా ఇంట్లో. బికాస్ గావాతో స్వీట్స్ జనరల్ గా ఎవరు ట్రై చేయరు. అసలు ఫ్రూట్ తో ఎలా చేస్తున్నాను అలా. కొంచెం రంగు రావడానికి కొంచెం కలర్ వేసుకుంటాను. గావ కాబట్టి గ్రీన్ కలర్ కావాలి. గ్రీన్ కలర్ రావాలనేసి కొద్ది కలర్. ఎక్కువ కూడా వేసుకోవద్దండి, హెల్త్ బాగుండదు, కరోనా అవాయిడ్ చేసేటట్టయితే చేయండి, అంతే కదా. ఫుడ్ కలర్ లేకుండా టేస్ట్ అయితే సేమ్. చూడడానికైనా తినాలనిపించాలి కదండి ఫస్ట్. అలానే అట్రాక్టివ్ ఉన్నప్పుడు. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకున్నాను కదా, ఇప్పుడు వేస్తున్నాను. సో ఇంకా ఏమేమి ఫ్రూట్స్ యూజ్ చేస్తారు మీరు ఇప్పుడు కర్రీస్ తయారు చేయడానికి కానీ, లేకపోతే ఇలా కొత్త స్వీట్స్ తయారు చేయడానికి కానీ? ఫ్రూట్స్ స్వీట్స్ అంటే చేస్తూనే ఉంటానండి. సో ఇంకా వాట్ ఫ్రూట్స్ యూ యూజ్? పిల్లలు అట్రాక్ట్ కావడానికి కొత్తగా చేస్తాండి. మళ్ళీ ఫుడ్ చేయమని చెప్పాలి కదా, వాళ్ళు పిల్లలు అసలు తినరు. అలా ఇలా చేసామనుకో, ఏదో చేసింది మా మమ్మీ అనేసి అట్రాక్ట్ తింటారని. ఓకే, అయిపోయిందండి, పక్కకి. సో ఈ రెసిపీ మీరు రీసెంట్ గా ట్రై చేశారు కదా, ఫస్ట్ ఎవరికి తినిపించారు ట్రై చేసి?
ఫస్ట్ మా హస్బెండ్ తింటాడు ఏదైనా. ఎలా ఉన్నా కానీ తనే చెప్తాడు కదా, బాగాలేకున్నా తింటాడు, వేరే వాళ్ళు తినలేరు కదా. బాగాలేకున్నా చెప్తారా బాగాలేదు అని చెప్తారా, లేదా ఎప్పుడు చెప్పరా? చెప్తారు, బాగాలేకుంటే అసలు ఫుడ్ కూడా ముట్టారు. బాగుందని చెప్తారు, నిజాయితీగా బాగాలేకపోయినా బాగాలేదని చెప్పేసారు ఫేస్ పైన. ఇంకోసారి చేయం కదా అన్ని, బెస్ట్ కదా, వేస్ట్ చేయం కదా అన్ని. కొంచెం స్వీట్ విత్ గోవా రెడీ అయిందండి, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, స్వీట్ విత్ గోవా రెడీగా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ప్రెసెంటేషన్ కూడా చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. సో లెట్ మీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. స్వీట్ విత్ గావా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: జామకాయ తురుము, రవ్వ, నెయ్యి, పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్, ఇలాచి. స్వీట్ విత్ గావా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. వేడికిన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో జామకాయ తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పాలు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే చక్కెర కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. తర్వాత గ్రీన్ కలర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, స్వీట్ విత్ గావా రెడీ. సో ఈ స్వీట్ విత్ గావా చూద్దామండి టేస్ట్ ఎలా ఉందో. ఈవెన్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. అండ్ నిజంగా పిల్లలు మీరు చెప్పినట్టు చాలా తినరు పళ్ళు ఏవైనా సరే. సో ఐ థింక్ గావాలో కూడా చాలా ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ న్యూట్రియన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ జామ పండు తింటే కూడా బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జామ పండు ఇష్టం లేకపోయినా మీ పిల్లలు తినట్లేదు అనుకునే వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేసి ఈ రకంగా స్వీట్ తయారు చేస్తే వాళ్ళకి తెలియకుండా కూడా తినేస్తారు. బాగుంది, చూడడానికి కూడా అట్రాక్టివ్ గా మంచి ఫుడ్ కలర్ వేసి. సో చాలా చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ రెసిపీ. ఇప్పుడు మీరు పరిచయం చేయబోయే సెకండ్ రెసిపీ ఏంటి? మటన్ కీమా బటర్ టిక్కా అండి చేసేది. ఏమేమి పదార్థాలు కావాలో చెప్పండి. మటన్ కీమా ఉడకబెట్టుకొని పక్కకు ఉంచుకోవాలండి. ఆయిల్, కార్న్ఫ్లవర్ పిండి, బటర్, కొత్తిమీర, కరివేపాకు, బేసన్ పిండి, పుదీనా, మైదా పిండి, పచ్చిమిర్చి, గరం మసాలా, కారం, ఓమా, పసుపు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. ఓకే అండి, సో ఇంగ్రీడియంట్స్ కూడా చూసి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా బౌల్ తీసుకుందాము. ఉడకబెట్టిన కీమా ఉంది కదండి, ఇందులో వేసుకుందాం. ఇందులో ముందుగా బేసన్ వేసుకుందాం. ఓకే, శనగపిండి మనకు కావాల్సినంత తీసుకోవాలి. తర్వాత మైదా పిండి, తర్వాత కార్న్ఫ్లవర్ డెఫినెట్లీ వేయాలండి, ఎందుకంటే మనకు ముద్దలా రావాలి కదా, అందుకని కార్న్ఫ్లవర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బటర్ వేసుకోవాలండి. ఓకే, చిటికెడు పసుపు, తగినంత పసుపు, కారం వేయాలి. పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ముందుగానే గరం మసాలా పొడి చేసుకుని పెట్టామండి. సాల్ట్, రుచికి తగ్గంత సాల్ట్, వామ మిక్స్ చేసుకోవాలండి అన్నీ వేసి. కొన్ని వాటర్ తీసుకున్నామండి. ఓకే, మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. పక్కన ఉంచాలండి. ఓకే, ప్యాన్ పెట్టుకుందామండి. ఓకే, సో మనం ప్యాన్ పెట్టి హీట్ చేస్తున్నామండి ప్యాన్ని. సో నెక్స్ట్ ఏం చేయాలి? హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం టిక్కేలాగా
ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా. ఇలా పోస్తే పెంక కట్టుకోకుండా ఉంటుంది, ప్యాన్ కట్టుకోకుండా ఉంటుంది. ఓకే. మనం ఏ షేప్లో అంటే ఆ షాప్లో చేసుకోవచ్చు. సో ఇంకా అండి మటన్ కీమాతో ఈ వెరైటీ కాకుండా ఇంకేం వెరైటీస్ చేసుకోవచ్చు? మటన్ కీమాతో చాలా చేసుకోవచ్చు అండి. మీరు ఏమేమి చేసుకుంటారు ఇంట్లో? ఇంట్లో ఫ్రై చేసుకుంటాము, ఇంకా బజ్జీలు వేస్తాము. మటన్ కీమా బజ్జీలా? బజ్జీలు కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా? వేస్తాను, రోస్ట్ చేసుకుంటాం. యాక్చువల్లీ ఇందాకే మనం మాట్లాడుకున్నట్టు లాయర్ అవ్వడానికి, సో ఇందాకే అడిగాను, చాలా మంది అనుకుంటూ ఉంటారంటే లాయర్ అవ్వడానికి స్పెషల్గా అమ్మాయిలు కూడా, బట్ వాళ్ళకు అంటే వే ఏంటి, ఏం చదువుకోవాలి అది తెలీదు అని ఇందాకే చెప్పారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. బట్ అంటే మీరు ఇంతవరకు కోర్టుకి వెళ్ళి యాక్చువల్గా డీల్ చేశారా కేసెస్ ఎప్పుడన్నా? ఇంతవరకు అయితే కేసెస్ అయితే ఓన్గా చేయలేదండి. చాలా మనకైనా కేసు ఇస్తే నేను నెంబర్స్ చేయడం అలాంటివి ఉంటుంది. ఫస్ట్ పోగా స్టార్టింగ్లో భయం వేస్తుంది ఎవరికైనా, కాబట్టి మన సీనియర్ దగ్గరికి వెళ్తేనే కొంచెం మనకు అనుభవం అనేది ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అదే మీరు టేకప్ చేసేటప్పుడు మీరు లాయర్ ఎల్ఎల్బి చేయాలంటే మీకు ఎప్పుడు భయం వేయలేదా ఎలా ఉంటుందో అని? భయం ఏం లేదండి, ఇష్టపడ్డానికి సబ్జెక్ట్ కాబట్టి భయం అనేది ఏం కాదు. బికాజ్ అంటే స్పెషల్ గా అమ్మాయిలు చాలా మంది తక్కువగా చూస్ చేసుకునే ప్రొఫెషన్ అని చెప్పాలి, లైక్ ఎల్ఎల్బి చదువుకోవడం, లాయర్ అవ్వడం. సో భయపడడం అంటే కొంచెం భయం ఉంటుంది లోపల. సో అలాంటి వాళ్ళకు, అలాంటి అమ్మాయిలకు మీరేం సజెషన్ ఇస్తారు? భయపడితే ఏది సాధించలేం కదా. ప్రతి వాళ్ళు ముందుకు వెళ్తుంటేనే మనకు వెళ్తూనే అన్ని తెలుస్తూ ఉంటాయి అలాంటి. సో ఇవి ఒకసారి ఫ్రై అయిపోయాయి కదా, ఒకసారి కొంచెం మంచి రంగులోకి వచ్చాయండి. కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను. ఓకే. సో ఇంకా అండి మీ ఇంట్లో ఎలాంటి రెసిపీస్ చేస్తున్నారు ఈ కాలంలో? రెసిపీస్ అంటే అన్ని తింటారు కాబట్టి అన్ని వెరైటీస్ చేస్తూ ఉంటాను. జనరల్ గా ఏముంటాయి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఏముంటాయి? బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ, ఇడ్లీ, వడ, రొటీన్. ఓకే రొటీన్ అండి. ఇంకా ఆఫ్టర్నూన్ మేము ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడతాం మా ఇంట్లో. నాన్ వెజ్ లో చికెన్, మటన్, మటన్, సీ ఫుడ్? మటన్. మా ఆయన గోట్ బిజినెస్ కదా, ఓకే ఓకే ఓకే, అందుకే మటన్ ఎక్కువ ఇష్టపడతారు. నాన్ వెజ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎప్పుడు ఇంటికి మటన్ తెస్తూనే ఉంటారు. సో ఎప్పుడు ఇంటికి మటన్ తెస్తుంటారు అండ్ ఐ థింక్ మటన్ తో చాలా వెరైటీస్ ట్రై చేసి ఉంటారు. రొటీన్ గా రెగ్యులర్ అది చేస్తే తినరు కదా, అది కూడా విరక్తి అనేది చూస్తుంది కాబట్టి కొన్ని వెరైటీస్ దాంట్లోనే మటన్ లోనే సమ్ వెరైటీస్ చేస్తూ ఉంటాను. సో సండే వస్తే ఏంటి స్పెషల్స్ మీ ఇంట్లో? సండే ఒకటి డిఫరెంట్గా, ఎందుకంటే డైలీ మటన్ అలా తింటారు కాబట్టి ఫిష్ కానీ ప్రాన్స్ కానీ అలా తెస్తారు. ఫ్రై అయిపోయా చెక్ చేద్దామా 2 sides? చేస్తాను. లైక్ మీరే కాలేజ్లో చేశారండి లా? మేము అరోరా కాలేజ్ అండి, అరోరా. మంచి కలర్లోకి వచ్చాయండి. పచ్చివాస పోవడానికి కొద్దిగా ఎక్కువసేపు వేయించుకోవాలి, స్మెల్ వస్తుంది. సో ఒక లాయర్కి ఉండాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ లక్షణం ఏదంటారు?
సంస్కారంగా ఉండాలి, ఇంపార్టెంట్. ఓకే. డీసెంట్గా ఉండడమే. అండ్ ఒక లాయర్ అవ్వాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? బికాజ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ కదా. ధైర్యం ఎక్కువ ఉండాలి ఫస్ట్. ఇది బాగుంది. ట్రూ. ఐ థింక్ లాయర్స్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ధైర్యం అనుకుంటా. బాగా ధైర్యంగా బాగా ఉంటే ధైర్యంగా ఉంటేనే ఏదైనా కేసు డీల్ మాట్లాడడానికి. చాలా మంది ఉంటారు క్లయింట్స్ తో డీల్ చేయడం కానీ. క్లయింట్స్ ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, మనం లాయర్స్నే కన్ఫ్యూజ్ చేస్తారు. లాయర్స్ క్లయింట్స్ చాలా చాలా సినారియోస్ అండ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా. ఒక్కొక్కసారి క్లయింట్స్ ఒక విషయం చెప్తారు, బట్ అది కూడా అబద్ధం అవ్వచ్చు. లాయర్స్ మళ్ళీ దానికోసం పోరాడతారు, బట్ అది కూడా అబద్ధం అవ్వచ్చు. లాస్ట్ కి లాయర్స్ కి కీమా టిక్కా రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఓకే అండి. వేడి వేడి మటన్ కీమా బటర్ టిక్కా రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, వేడి వేడిగా మటన్ కీమా బటర్ టిక్కా రెడీగా ఉందండి. మరి ఇమీడియట్ గా టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారు విధానాన్ని చూద్దాం. మటన్ కీమా బటర్ టిక్కా తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, బటర్, పచ్చిమిర్చి, శనగపిండి, మైదా, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, గరం మసాలా, ఉప్పు, కారం, వాము, పసుపు. మటన్ కీమా బటర్ టిక్కా తయారు విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మటన్ కీమా, శనగపిండి, మైదా, కార్న్ఫ్లోర్, బటర్, పసుపు, కారం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, అలాగే కొంచెం వాము వేసి అన్ని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని నూనె వేసి మటన్ మిశ్రమాన్ని టిక్కాలాగా చేసుకొని వేసి కాల్చుకోవాలి. తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, మటన్ కీమా బటర్ టిక్కా రెడీ. మటన్ కీమా బటర్ టిక్కాని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. ఐ థింక్ మటన్ లవర్స్ అందరూ స్నాక్ ఐటమ్స్ ఏం చేయాలని ఆలోచించేటప్పుడు దే కెన్ గో ఫర్ దిస్ రెసిపీ. చాలా టేస్టీగా ఉందండి. అండ్ మొత్తానికి 2 మంచి రెసిపీస్ మాకు పరిచయం చేశారు. మా రారండో వంటలు చేద్దాం తరఫు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే అండి, గుడ్ లక్ మీ లా ప్రాక్టీస్కి. ఐ థింక్ యూర్ గోయింగ్ టు బికమ్ అ వెరీ గుడ్ లాయర్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో రవళి గారు మనందరికీ పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. ఈ రెసిపీస్ ని వెంటనే ట్రై చేసి మీ ఫ్యామిలీతోను ఫ్రెండ్స్ తోను షేర్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బాయ్.